హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చైతు 7. సో డియర్ స్టూడెంట్ మన టాపిక్ వచ్చేసి ట్రిగోనోమెట్రిక్ 10th క్లాస్ స్టూడెంట్స్కి మ్యాథ్స్ సబ్జెక్ట్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ విఎస్ఏక్యూస్ 2 మార్క్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో డియర్ స్టూడెంట్ మనం ప్రీవియస్ వీడియోస్లో ఎల్ఏక్యూస్ అండ్ ఎస్ఏక్యూస్ కంప్లీట్ చేయడం జరిగింది. సో డియర్ స్టూడెంట్స్ పార్ట్ 1 నుంచి పార్ట్ 6 వరకు ఎవరైతే వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, మీరు వాచ్ చేయండి అన్న. వెరీ ఇంపార్టెంట్ వీడియోస్ అవి. సో ట్రిగోనోమెట్రిక్ నుంచి మీకు పక్కా బోర్డ్ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో టుడే టాపిక్ ఈజ్ ఆల్సో వెరీ ఇంట్రెస్టెడ్ టాపిక్స్. సో 2 మార్క్స్ క్వశ్చన్ చెప్తున్నాను అన్న, మీకు బోర్డ్ ఎగ్జామ్లో రిపీటెడ్ క్వశ్చన్ ఈ ప్యాటర్న్లో పక్కా వచ్చే క్వశ్చన్స్ మీకు ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. పుష్పరాజ్ లాస్ట్ వరకు వాచ్ చేయండి, ఓకేనా? డియర్ స్టూడెంట్స్, ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి అన్న, ఓకేనా? రైట్, గోయింగ్ టు ద సొల్యూషన్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో క్వశ్చన్ నెంబర్ 1, ఎక్స్ప్రెస్ సైన్ థీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ టాన్ థీటా. సో డియర్ స్టూడెంట్స్, మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇలా రాసుకోండి, సైన్ థీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ టాన్ థీటాలో మనం కన్వర్ట్ చేయాలి, ఓకేనా? సో ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్కి మీరు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ఏ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి? పైథాగరస్ ఐడెంటిటీస్ ఫార్ములాస్ మీకు పక్క గుర్తుండాలి. చూడండి, నేను సైడ్కి పైథాగరస్ ఫార్ములాస్ రాస్తాను చూడండి ఇక్కడ. సో సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 ఫస్ట్ పైథాగరస్ ఐడెంటిటీ. సెకండ్ వన్ వచ్చేసి సీకెండ్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 సెకండ్ పైథాగరస్ ఐడెంటిటీ. Then third one, cosec square theta minus cot square theta is equal to 1 అన్న. సో ఈ 3 పైథాగరస్ ఐడెంటిటీని మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం వచ్చేటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకొని రెడీగా ఉండాలి, ఓకేనా? రైట్ నాన్న, ఇప్పుడు చూడండి, సైన్ థీటా ఈక్వల్ టు టాన్ థీటా తీసుకురావాలి మనం ఇన్ టర్మ్స్, ఓకేనా? సైన్ థీటా ఈక్వల్ టు టాన్ థీటాలో మనం ఫార్ములా రాయాలి, ఓకేనా? రైట్, చూడండి ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, సైన్ టాన్ ఉన్న ఫార్ములా ఏమైనా ఉందా? ఇక్కడ సైన్ ఉంది, కాస్ ఉంది, అంటే ఈ ఫార్ములా సెట్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ సైన్ ఉంది, టాన్ ఉండాలి, బట్ లేదు, కాబట్టి ఈ ఫార్ములా మనకు సెట్ అవ్వదు. చూడండి ఇక్కడ చూడండి, సీకెండ్ స్క్వేర్ థీటా ఉంది, మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఉంది, అంటే టాన్ ఉంది, బట్ ఇక్కడ సైన్ లేదు. అంటే సెక్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంది? 1/cos కదా, అంటే కాస్ ఇక్కడ ఉంది కానీ సైన్ లేదు, అంటే ఈ ఐడెంటిటీ కూడా మనకు సెట్ అవ్వదు. ఫస్ట్ అండ్ సెకండ్ రెండు ఐడెంటిటీ మనకు సెట్ అవ్వదు. సో థర్డ్ ఐడెంటిటీ సెట్ అవుతుందా నాన్న? చూడండి ఒకసారి, కొసెక్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 ఈ ఐడెంటిటీ మనకు సెట్ అవుతుంది. ఎలా సెట్ అవుతుంది అంటే, కొసెక్ థీటా అంటే 1/sin థీటా, గుర్తుపెట్టుకోండి ఫార్ములా. కొసెక్ థీటా అంటే 1/sin థీటా, అదే కాట్ థీటా అంటే 1/tan థీటా కదా, అంటే ఇక్కడ సైన్ థీటా ఉంది, ఇక్కడ టాన్ థీటా కూడా ఉన్నారు, కాబట్టి ఐఎమ్ టేకింగ్ థర్డ్ పైథాగరస్ ఐడెంటిటీ. రైట్, సో ఇప్పుడు ఏ ఐడెంటిటీ తీసుకుంటున్నా నేను? థర్డ్ పైథాగరస్ ఐడెంటిటీ తీసుకుంటున్నా. చూడండి, కొసెక్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. రైట్ నాన్న, అర్థమైందా? ఈ ఫార్ములా ఎందుకు తీసుకున్నా అంటే, ఇక్కడ కొసెక్ థీటా అనగానే మనకు 1/sin థీటా, కాట్ థీటా అనే 1/tan థీటా అలా రాసుకోవచ్చు కాబట్టి. రైట్, దెన్ కొసెక్ స్క్వేర్ థీటాని ఇక్కడనే రాసేసి ఈ కాట్ స్క్వేర్ థీటాని ఇటు పంపిస్తున్నా రైట్ సైడ్, అప్పుడు ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది, 1 + కాట్ స్క్వేర్ థీటా. రైట్, సో కొసెక్ని మార్చుకోండి అన్న డియర్ స్టూడెంట్స్. ఎలా మార్చుకుంటారు చెప్పండి? 1/sin స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 + 1/tan స్క్వేర్ థీటా. సో డియర్ స్టూడెంట్, దీస్ ఆర్ ద ఫార్ములాస్. కొసెక్ థీటా అంటే మీకు టక్కన గుర్తు రావాలి, 1/sin థీటా అని గుర్తు రావాలి. అదేవిధంగా కాట్ థీటా అనగా మీకు ఏం గుర్తు రావాలి? మళ్ళీ 1/tan థీటా. దీస్ ఆర్ ద ఫార్ములాస్, రెసిప్రోకల్ ఐడెంటిటీస్, ఓకేనా? ఇవి ఫార్ములాస్ అనమాట, ఓకేనా? రైట్ నాన్న, ఇప్పుడు చూడండి, మనకు సైన్ థీటా ఈక్వల్ టు కావాలి కదా, కాబట్టి దీన్ని ఇట్లనే ఉంచి 1/sin స్క్వేర్ థీటా ఈక్వల్ టు బై 1 టేక్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఇప్పుడు 1 × tan స్క్వేర్ థీటా, tan స్క్వేర్ థీటా ప్లస్ 1 × 1 1 డివైడెడ్ బై 1 × tan స్క్వేర్ థీటా, tan స్క్వేర్ థీటా. రైట్, నా రెసిప్రోకల్ ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే రెసిప్రోకల్ చేస్తున్నా, రెసిప్రోకల్, ఓకే? సో అప్పుడు ఏమొస్తుంది? సైన్ స్క్వేర్ థీటా బై 1 అంటే తీసుకోవాల్సిన అవసరం లేదు, సైన్ స్క్వేర్ థీటా. సో ఇది రెసిప్రోకల్ అయితే ఏమొస్తుంది? tan స్క్వేర్ థీటా డివైడెడ్ బై ఆర్డర్ ప్రకారం రాసుకున్నాం, ఓకేనా? tan స్క్వేర్ థీటా ప్లస్ 1 అన్న 1 + tan స్క్వేర్ థీటా అన్న ఒకటేనా? రైట్, 1 + tan స్క్వేర్ థీటా.
సో మనకు ఓన్లీ సైన్ థీటా మాత్రమే కావాలి. ఓకేనా, రైట్. అప్పుడు స్క్వేర్ ఇటు పంపిస్తే ఏమొస్తుంది అంటే దెన్ సైన్ థీటా ఈక్వల్ టు అండర్ స్క్వేర్ రూట్ ఆఫ్ tan square theta divided by 1 plus tan square theta, రైట్. ద ఫైనల్ ఆన్సర్ ఇప్పుడు చూస్తున్నాను అన్న, చూడు ఎట్లా రాస్తున్నాను. సైన్ థీటా సేమ్ రాసుకొని స్క్వేర్ రూట్ సపరేట్ చేసుకుందాం. న్యూమరేటర్ అండ్ డినామినేటర్ సపరేట్ చేసుకుంటా. స్క్వేర్ రూట్ ఆఫ్ tan square theta divided by under root of 1 plus tan square theta. స్క్వేర్ రూట్ క్యాన్సల్, ఇక్కడ క్యాన్సల్ అవ్వదు ఎందుకంటే 1 తోటి రిలేషన్ ఉంది కాబట్టి. therefore sin theta is equal to tan theta divided by 1 plus tan square theta. So dear student, this is the our answer. సో మీరు అర్థం చేసుకోండి, వెరీ ఈజీ కాన్సెప్ట్ నాన్న. పక్కా బోర్డ్ ఎగ్జామ్లో 100% వచ్చే కాన్సెప్ట్ ఇది. ఓకేనా, కాబట్టి మీకు చూడండి. సో ఈ స్టెప్స్ అన్నీ రాయండి, ఇక్కడ కంటిన్యూషన్ చేయండి. సో ఈ స్టెప్ తర్వాత ఇది కంటిన్యూషన్ నాన్న. సో ఇవి ఫార్ములాస్ అనమాట. సో ఇవి అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇంకా ఇదే ప్యాటర్న్లో ఇంకా 3 క్వశ్చన్ చెప్తాను, మీరు లాస్ట్ వరకు వాచ్ చేయండి. ఓకేనా, రైట్. ఎస్, నౌ వి ఆర్ గోయింగ్ టు ద సెకండ్ క్వశ్చన్. ఎక్స్ప్రెస్ tan theta ఇన్ టర్మ్స్ ఆఫ్ cos theta. సో డియర్ స్టూడెంట్స్, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కదా, మీరు లాస్ట్ వరకు వాచ్ చేస్తున్నారు కదా, రైట్ నాన్న. సో గోయింగ్ టు ద సొల్యూషన్. ఇప్పుడు చూడండి ఏమన్నాడు, tan theta ఇన్ టర్మ్స్ ఆఫ్ cos theta అంటే మనం ఫస్ట్ ఏం రాసుకుంటాం, tan theta ఇన్ టర్మ్స్లో cos theta లో మార్చాలి. tan theta ఇన్ టర్మ్స్ ఆఫ్ cos theta లో మార్చాలి అంటే tan theta ఈక్వల్ టు cos theta మనం ఫార్ములా క్రియేట్ చేసుకోవాలి, రైట్. సో నేను చెప్పాను కదా నా ఫస్ట్ క్వశ్చన్లో సేమ్ చెప్పాను, పైథాగరస్ ఐడెంటిటీ వాడాలి. సో చెప్పండి పైథాగరస్ ఐడెంటిటీ, ఇక్కడ రాస్తున్నాను చూడండి సైడ్కి. sin square theta ప్లస్ cos square theta ఈక్వల్ టు 1 అండ్ సెకండ్ ఐడెంటిటీ వచ్చేసి secant square theta మైనస్ tan square theta ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ థర్డ్ పైథాగరస్ ఐడెంటిటీ cosec square theta మైనస్ cot square theta ఈక్వల్ టు 1. సో ఈ 3 పైథాగరస్ ఐడెంటిటీకి మనకు సూటబుల్ ఐడెంటిటీని మనం సెలెక్ట్ చేసుకొని ఆన్సర్ రాయాలి. ఓకేనా, రైట్. చూడండి ఇక్కడ tan ఉంది, cos theta ఉంది. సో tan cos ఉన్న ఐడెంటిటీ మనం సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ sin ఉంది, ఇక్కడ cos ఉంది బట్ tan లేదు కదా, కాబట్టి ఇది సెట్ అవ్వదు. ఫస్ట్ ఐడెంటిటీ సెట్ కాదు. సెకండ్ ఐడెంటిటీ సెట్ అవుతుందా చూద్దాం ఒకసారి. secant square theta మైనస్ tan square theta అంటే tan ఉంది బట్ సెకండ్ గానే మనకు గుర్తు రావాల్సింది ఎవరు, 1/cos theta అంటే sec theta అంటే 1/cos theta. సో చూడండి సెకండ్ పైథాగరస్ ఐడెంటిటీ మనకు సెలెక్ట్ అవుతున్నాం. ఓకేనా నాన్న. సో ఇది థర్డ్ అయితే అసలు కాదు, ఎందుకంటే ఇక్కడ కొసెక్ ఉంది, కాట్ ఉంది, ఇక్కడ tan వస్తుంది బట్ ఇక్కడ కొసెక్ అంటే సైన్ వస్తుంది బట్ ఇక్కడ సైన్ లేదు, కాబట్టి వి సెలెక్ట్ ద సెకండ్ పైథాగరస్ ఐడెంటిటీ, రైట్. పైథాగరస్ ఐడెంటిటీ సెకండ్ వన్ రాద్దాం నాన్న. ఏముంది ఇప్పుడు చూడండి, secant square theta మైనస్ tan square theta ఈక్వల్ టు 1. ఓకేనా, ఇలా సెలెక్ట్ చేసుకోవడం మీకు రావాలి ఫస్ట్, అయితే మీకు వచ్చినట్టే మోస్ట్లీ. చూడండి ఇక్కడ మనకు సెకండ్ అనగానే ఎవరు గుర్తు రావాలి, cos theta 1/cos square theta మైనస్ tan అంటే tan అట్లనే ఉంచండి, tan square theta ఈక్వల్ టు 1. చూడండి మీకు ఇక్కడ ఫార్ములా కూడా రాస్తాను చూడండి. sec theta అంటే 1/cos theta ఫార్ములా నాన్న, ఇవి రెసిప్రోకల్ ఐడెంటిటీస్లో ఉంటాయి. ఓకేనా, రైట్. చూడండి ఇప్పుడు మనకు లెఫ్ట్ సైడ్ ఎవరు ఉండాలంటే tan theta ఉండాలి, రైట్ సైడ్ cos theta ఉండాలి. ఓకేనా, చూడండి ఈ నెగిటివ్ ఉన్నది ఏం చేస్తున్నా అంటే ఇటు పంపించేస్తున్నా, 1/cos square theta మైనస్ 1 దెన్ ఈక్వల్ టు, సో ఈ మైనస్ ఉన్న tan square theta రైట్ సైడ్ పంపిస్తున్నా, ఏమవుతుంది tan square theta. దీన్ని ఇప్పుడు ఎలా రాస్తున్నా అంటే ఇట్లా రివర్స్ చేసుకుంటున్నా, tan square theta ఈక్వల్ టు 1/cos square theta మైనస్ 1. జస్ట్ ఏం చేయలేనన్నా, జస్ట్ ఇలా రాసుకున్నా, ఇట్లా పల్టి కొట్టినా అంతే. ఓకేనా, రైట్, బై 1. ఇప్పుడు tan square theta ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం, 1 × 1 1 మైనస్ 1 × cos square theta cos square theta cos square theta × 1 cos square theta, రైట్. ఇప్పుడు మనకు tan theta మాత్రమే కావాలి, స్క్వేర్ ఉండకూడదు కాబట్టి ఈ స్క్వేర్ ఇటు పంపిస్తే రూట్ అవుతుంది. దెన్ tan theta ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ cos square theta బై cos square theta, రైట్. దెన్ ఫైనల్ స్టెప్ ఏం చేద్దామంటే రూట్ సపరేట్ చేసుకుందాం మనం. దెన్ tan theta ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ cos square theta డివైడెడ్ బై రూట్ ఆఫ్
కాస్ స్క్వేర్ టీటా, స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఇక్కడ క్యాన్సిల్ అవ్వదు, 1 తోటి రిలేషన్ ఉన్నాడు కాబట్టి దెన్ టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా డివైడెడ్ బై కాస్ టీటా. దిస్ ఈస్ ద అవర్ ఫైనల్ ఇన్ టర్మ్స్. సో డియర్ స్టూడెంట్స్, మీకు అర్థమైందా నాన్న? సేమ్ ప్యాటర్న్ ప్రీవియస్ ఫస్ట్ క్వశ్చన్ ఎలా చెప్పానో ఇలానే, బట్ మనకి ఇక్కడ ఎగ్జామ్లో ఏదైనా అడగొచ్చు, ఇక్కడ ఏదైనా అడగొచ్చు, ఇక్కడ ఏదైనా రేషియో అడుగుతాడు, సైన్ టీటా అంటాడు, సమ్ టైమ్స్ ఇక్కడ కాట్ టీటా అంటాడు, ఏదైనా అడుగుతాడు, బట్ మీరు ప్రొసీజర్ మాత్రం ఈ ప్యాటర్న్లోనే చేయండి. 3 పైథాగరస్ ఐడెంటిటీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ దాంట్లో నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇట్లా చేసుకుంటూ వెళ్ళండి. ఓకేనా? అర్థమైందా నాన్న? ఎస్. నౌ వీఆర్ గోయింగ్ టు ద థర్డ్ క్వశ్చన్, ఎక్స్ప్రెస్ సెక్ టీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ టీటా. సేమ్ నాన్న, సేమ్ క్వశ్చన్ ఎందుకు చెప్తున్నానంటే, సో బోర్డ్ ఎగ్జామ్లో రిపిటేషన్ అన్న, మీకు డిఫరెంట్ క్వశ్చన్ చెప్తేనే మీకు ఇంకా పర్ఫెక్ట్ అవుతారని చెప్తున్నా తప్ప వేరే ఉద్దేశం లేదు. బట్ మీరు ఎక్స్పర్ట్ అవ్వాలి, ఈ కాన్సెప్ట్లో ఎక్స్పర్ట్ అవ్వడమే ఈ వీడియో చేస్తున్నా. ఓకేనా? రైట్ నాన్న. గోయింగ్ టు ద సొల్యూషన్. చూడండి ఏం రాస్తాం మళ్ళీ, సెక్ టీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ టీటాలో మనం ఫార్ములా క్రియేట్ చేయాలి. సేమ్ ఏం రాస్తాం, పైథాగరస్ ఐడెంటిటీ చెప్పండి, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ వచ్చేసి సీకెండ్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. అండ్ థర్డ్ పైథాగరస్ ఐడెంటిటీ కొసెక్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. రైట్, ఈ 3 పైథాగరస్ ఐడెంటిటీలో మనం ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. పుష్పరాజ్ తగ్గేదేలే. రైట్, చూడండి సెక్ టీటా అండ్ సైన్ టీటా ఉన్న ఐడెంటిటీ సెలెక్ట్ చేసుకుందాం. సెక్ టీటా అంటే ఇక్కడ ఉంది, సో సైన్ టాన్లో మనకు సైన్ ఉండకూడదు. రైట్, ఇది వస్తుందేమో చూద్దాం. అంటే ఇక్కడ కొసెక్ అంటే 1/sin, ఇక్కడ 1/tan. సో డియర్ స్టూడెంట్, ఫస్ట్ వన్ వస్తుంది చూడండి, సైన్ స్క్వేర్ టీటా అంటే సైన్ టీటా ఉన్నట్టే, ఇక్కడ సైన్ టీటా ఉంది. అండ్ కాస్ టీటాని మనం 1/sec టీటా కింద రాసుకోవచ్చు కదా. రైట్, కాబట్టి నేను ఫస్ట్ పైథాగరస్ ఐడెంటిటీ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇది ఒక్కటే సెలెక్ట్ అయితే. చూడండి కాస్ ఉంది ఇక్కడ, సెక్ అంటే కాస్ ఉన్నట్టే కదా. రైట్, సైన్ అంటే సైన్ ఉంది. రైట్, సో ఐఎమ్ సెలెక్టింగ్ ఫస్ట్ పైథాగరస్ ఐడెంటిటీ, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. రైట్, ఇలా సెలెక్ట్ చేసుకోవడం రావాలి మనకు ఫస్ట్. రైట్, చూడండి సైన్ టీటా రైట్ సైడ్ ఉండాలి, సెక్ టీటా లెఫ్ట్ సైడ్ ఉండాలి. కాబట్టి ఇది ఎటు పంపించేస్తే ఏమొస్తుంది అంటే కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా. రైట్, ఇప్పుడు ఇంటర్చేంజ్ చేసుకుందాం, దీన్ని ఇంటర్చేంజ్ చేసుకోవాలి, ఎందుకంటే సెక్ టీటా ఈక్వల్ టు కావాలి కాబట్టి 1/sec టీటా, కాస్ టీటా ఈక్వల్ టు 1/sec టీటా. ఫార్ములా రాస్తున్నాను చూడండి, కాస్ టీటా ఈక్వల్ టు 1/sec టీటా. నా ఒక వీడియో చేయడం జరిగింది అన్న, ఫార్ములాస్ ట్రిగోనోమెట్రిక్ ఫార్ములాస్ మీద ఒక వీడియో చేయడం జరిగింది, డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఆ వీడియో కూడా మీరు వాచ్ చేయండి. ఓకేనా? ఫార్ములాస్, ఆల్ ఫార్ములాస్ ఇన్ ద ట్రిగోనోమెట్రిక్. ఓకేనా? మీరు వాచ్ చేస్తే ఫార్ములాస్ అన్నీ వచ్చేసినట్టు మీకు. రైట్, చూడండి ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రాయాలి మనం. 1/sec స్క్వేర్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా బై 1 పెట్టుకుందాం, ఎందుకంటే రెసిప్రోకల్ చేస్తే మనకు సెక్ టీటా ఈక్వల్ టు ఉండాలి అంతే, 1/sec స్క్వేర్ టీటా ఉండకూడదు. కాబట్టి రెసిప్రోకల్ చేసుకుంటే రెసిప్రోకల్. రైట్, సీకెండ్ స్క్వేర్ టీటా బై 1 అంటే సీకెండ్ స్క్వేర్ టీటానే వస్తుంది. రైట్, ఇప్పుడు ఏమొస్తుంది 1/1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా. రైట్, ఓకేనా? ఇలా రాయడం జరిగింది. ఇప్పుడు మనకు స్క్వేర్ ఉండకూడదు కాబట్టి సెక్ టీటా ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 1/1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా. రైట్, సో రూట్ సపరేట్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను చూడండి, సెక్ టీటా ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 1 డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా. రూట్ 1 అంటే 1. therefore sec theta is equal to 1/√1 minus sin square theta. This is the our final answer. Right, so dear student, ఇలా ఇంటర్చేంజ్ చేయడం రావాలి మనకి, ఇట్లా ఇన్ టర్మ్స్ చేయడం రావాలి. సో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అర్థమైందా నాన్న? రైట్, నౌ వి ఆర్ గోయింగ్ టు ద ఫోర్త్ క్వశ్చన్, ఎక్స్ప్రెస్ cot theta in terms of sin theta. రైట్, సో గోయింగ్ టు ద సొల్యూషన్ ఆఫ్ దిస్ క్వశ్చన్. రైట్, ఏం చేయాలంటే ఇక్కడ cot theta ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ టీటాలో మనం క్రియేట్ చేయాలి ఫార్ములా. ఓకేనా? రైట్, ఫస్ట్ ఏం రాస్తాం మనం, పైథాగరస్ ఐడెంటిటీ చెప్పండి, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. అండ్ సెకండ్ వన్ వచ్చేసి సీకెండ్ స్క్వేర్ టీటా మైనస్
tan square theta is equal to 1 అండ్ థర్డ్ వన్ వచ్చేసి cosec square theta minus cot square theta is equal to 1 రైట్. సో ఈ 3 పైథాగరస్ ఐడెంటిటీ నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి మనం, ఓకేనా రైట్. చూడండి cot theta అండ్ sin theta ఉన్న ఐడెంటిటీ ఏముంది సెలెక్ట్ చేసుకుందాం, ఓకేనా. చూడండి ఇక్కడ డియర్ స్టూడెంట్ ఇక్కడ సైన్ ఉంది కాస్ ఉంది, అంటే సైన్ ఉంది ఓకే, బట్ కాస్లో కాట్ ఉండదు, ఓకేనా రైట్. ఫస్ట్ వన్ కాదనమాట. మళ్ళీ చూడండి sec theta అంటే మనకు 1/cos theta గుర్తు రావాలి, బట్ ఇక్కడ కాస్ లేదు. tan అంటే కాట్ ఉంది ఓకే, బట్ ఇక్కడ 1/cos మాత్రమే ఉంది, సైన్ లేదు. సో ఇది కూడా సెలెక్ట్ అవ్వదు, ఫస్ట్ అవ్వదు సెకండ్ అవ్వదు. థర్డ్ వన్ అయితే చూడండి ఒక్కసారి cosec square theta అంటే 1/sin square theta రాయొచ్చు, cot square అంటే కాట్ ఉన్నట్టే ఇక్కడ, ఓకేనా రైట్. అంటే దీన్ని మనం 1/sin square theta కన్వర్ట్ చేసుకోవచ్చు, అంటే మనకు థర్డ్ పైథాగరస్ ఐడెంటిటీ సెలెక్ట్ చేసుకుంటాం రైట్. సో నౌ cosec square theta minus cot square theta is equal to 1 రైట్ నాన్న. సో మనకు కాట్ ఏమో లెఫ్ట్ సైడ్ ఉండాలి, cosec ఏమో రైట్ సైడ్ ఉండాలి. కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే ఈ నెగిటివ్ నాది అటు పంపించి తర్వాత రివర్స్ చేసుకుంటా, ఇట్లా పల్టి కొడతా రైట్. cosec square theta minus 1 ఈ +1 ఇటు వస్తే -1 దెన్ ఈక్వల్ టు cot square theta రైట్. ఇప్పుడు దీనికి రివర్స్ చేసుకుంటే cot square theta is equal to cosec square theta minus 1. ఏం చేయలేదు ఈ స్టెప్, జస్ట్ ఇది ఇటు రాసుకున్నా ఇది ఇటు రాసుకున్నా అంతే, ఇట్లా రాసుకోవచ్చు ఏం కాదు రైట్. ఇప్పుడు చూడండి కాట్ అంటే కాట్ లెఫ్ట్ సైడ్లో ఉంది, బట్ సైన్ కావాలి కాబట్టి దీన్ని ఇంటర్చేంజ్ చేసుకుంటాం. నౌ cot square theta is equal to 1/sin square theta అంటే ఫార్ములా అనమాట. cosec theta అంటే మనకు గుర్తు రావాలి 1/sin theta రైట్, ఇది ఫార్ములా నాన్న ఓకేనా రైట్. సో -1 సేమ్ రాసుకున్నాం, బై 1 టేక్ క్రాస్ మల్టిప్లికేషన్. నౌ cot square theta is equal to 1 into 1 వస్తుంది, మైనస్ 1 into sin square theta డివైడెడ్ బై sin square theta into 1 sin square theta రైట్. సో మనకు స్క్వేర్ ఉండకూడదు కాబట్టి స్క్వేర్ ఇటు పంపిస్తే రూట్ అవుతుంది. దెన్ cot ఈక్వల్ టు √1 minus sin square theta డివైడెడ్ బై sin square theta రైట్. సో ఇప్పుడు రూట్ సపరేట్ చేసుకుంటే cot theta is equal to √1 minus sin square theta డివైడెడ్ బై sin square theta రైట్. చూడండి ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ ఉంటుంది, ఇక్కడ కట్ అవ్వదు ఎందుకంటే 1 తోటి రిలేషన్లో ఉన్నాడు. therefore cot theta is equal to √1 minus sin square theta by sin theta. This is the in terms cot theta in terms of sin theta. This is the our formula. సో డియర్ స్టూడెంట్స్ మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. బోర్డ్ ఎగ్జామ్లో పక్క వచ్చే క్వశ్చన్ అన్న. సో నేను 4 క్వశ్చన్స్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు కూడా బోర్డ్ ఎగ్జామ్లో ఇలానే రాయండి, పక్క మీకు 2 మార్క్స్ వచ్చినట్టేనన్న ట్రిగోనోమెట్రిక్ నుంచి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డియర్ స్టూడెంట్స్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి. సో పుష్పరాజ్ తగ్గేదిలే. సో డియర్ స్టూడెంట్ బాయ్ నాన్న, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.